విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా మీకు బాధ. నమస్కారం. రైట్, మనం మీరు చూసుకునే టాపిక్ నగదు ప్రవాహ నివేదికలు. రైట్, ఈ నగదు ప్రవాహ నివేదికలు అంటే మనం చూసుకున్నట్లయితే నగదు అంటే మనకు తెలిసిందే ఆల్రెడీ. నగదు అంటే మన కంటి కనిపించే ద్రవ్యం కానీ లేదా కొన్ని పేపర్లను కూడా నగదు అని అంటారు. ప్రవాహం అంటే నగదు ప్రవాహం. జనరల్గా మనం చూసుకుంటే నది ప్రవాహం, నది యొక్క ప్రవాహం ఇలా ఇలా ఉందని అంటుంటారు. అట్లా నగదు యొక్క ప్రవాహం, ఆ ప్రవాహం యొక్క నివేదికలు అంటే నగదు ఏ విధంగా ప్రవహించింది, సంస్థలో నగదు ఏ విధంగా ప్రవహించింది తెలుసుకోవడం. అంటే నగదు ఇప్పుడు నది ఇలా ప్రవర్తిస్తున్నది, మరి నగదు అలా ప్రవర్తించడానికి వీల్లేదు కదా. నగదు ఎలా ప్రవర్తిస్తుంది, నగదు ప్రవాహం ఎలా ఉంటుంది ఒక సంస్థలోకి అంటే సంస్థలోకి చూసుకుంటే మనము సంస్థలోకి నగదు లోపలికి ప్రవాహం, అదేవిధంగా మళ్ళా సంస్థ నుంచి నగదు ఏంది బయటకు ప్రవాహం. అంటే నగదు ప్రవాహం చూసుకున్నట్లయితే రెండే విధాలుగా ఉంటుంది. ఒకటి సంస్థ లోపలికి ప్రవాహము లేదా సంస్థ నుంచి బయటకు ప్రవాహము. అంటే నది యొక్క ప్రవాహం ఈ విధంగా ఉంటే మన నగదు యొక్క ప్రవాహము రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి ఏంది సంస్థకు లోపలికి ప్రవాహం, సంస్థ నుంచి బయటకు ప్రవాహం. సరే, ఈ నగదు యొక్క ప్రవాహం గురించి మనము ఈ యూనిట్లో క్లియర్గా తెలుసుకుంటామండి. రైట్, నగదు ప్రవాహ నివేదికలు. నగదు ప్రవాహం అంటే నగదు ప్రవాహం గురించి తెలిపే నివేదికలు తయారు చేయటం. సరే, మరి ఈ నివేదికలు మనకి ఎక్కడ లభిస్తాయి అంటే మన కంపెనీలో మన సంస్థలో ఉన్న అన్ని పుస్తకాలను పరిశీలించి మనం ఈ నివేదికలను తయారు చేస్తాం. సరే, మనం ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే మనం కంపెనీ లాభ నష్టాలు తెలుసుకోవడానికి చాలా రకరకాల ఖాతాలు తయారు చేసాం. ఆర్థిక పరిస్థితి తెలుసుకోవడానికి లాభ నష్టాల ఖాతాలు, వర్తక ఖాతాలు, ముగింపు ఖాతాలు, ఆస్తి అప్పుల పట్టికలు, అన్ని ఖాతాలు తయారు చేశాం. కానీ నగదు ప్రవాహ నివేదికలకు ఏం తయారు చేయాలి అంటే మన పూర్వం యొక్క ఖాతాలను తీసుకున్నట్లయితే నగదు ప్రవాహం తెలుసుకోవాలంటే ఒక వ్యక్తిని పోల్చాలంటే ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి. మన అదే నగదు ప్రవాహం ఎలా ఉన్నదో చూడాలంటే మనకు ఖచ్చితంగా ఎలా ఉండాలంటే గత సంవత్సరం ఇన్ఫర్మేషన్, ప్రతి సంవత్సరం ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ఉన్నట్లయితే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అంటే ఒక ఆయన పొడుగున్నాడు, ఇంకొక ఆయన పొట్టి ఉన్నాడు. అంటే ఈయన పొడుగున్నాడు అంటే ఏ అనే వ్యక్తి పొడుగుగా ఉన్నాడు అంటే ఆయన ఖచ్చితంగా పోల్చడానికి మరొక వ్యక్తి కావాలా లేదా? కావాలి. కాబట్టి ఏ అనే వ్యక్తి పొడుగుగా ఉన్నాడు, బి అనే వ్యక్తి పొట్టిగా ఉన్నాడు అని. అట్లా మనకు కూడా నగదు ప్రవాహము, మనం నగదు యొక్క ప్రవాహం చూసుకోవాలనుకుంటే నిర్ణీత కాలానికి మనకు పుస్తకాల లెక్కలు కావాలి. అంటే నిర్ణీత కాలం అంటే మనం జనరల్గా 12 నెలలకు తీసుకుంటామండి. 12 నెలలు. మరి 12 నెలలకు ఒక సంవత్సరానికి ప్రవాహం ఏ విధంగా జరిగింది అంటే సంస్థలోకి నగదు ప్రవాహం లోపలికి ఎంత జరిగింది, సంస్థ నుండి నగదు ప్రవాహం బయటకు ఎంత జరిగింది. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇది చాలా సింపుల్ అండి. నగదు ప్రవాహ నివేదికం అంటే నగదు సంస్థ లోపలికి ఎంత వచ్చింది, సంస్థలోంచి నగదు బయటకు ఎంత పోయింది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చిన్నగా తీసుకున్నాము మనం. ఏదో ఒక ఆస్తిని కొన్నామనుకోండి, అంటే ఏమవుతున్నది, ఆస్తి వస్తున్నది, నగదు బయటికి పోతున్నది. ఈ సందర్భంలో నగదు ప్రవాహం ఏమైంది, బయటకు ప్రవహించింది. ఏదన్నా ఆస్తిని అమ్మి వేసామనుకోండి, నగదు ప్రవాహం ఏమైంది, ఆస్తి వెళ్ళిపోయింది, నగదు ప్రవాహం సంస్థ లోపలికి జరిగింది. ఇలా నగదు ప్రవాహాన్ని మన నగదు ప్రవాహాన్ని లెక్కించడానికి మనకు ఒక పట్టిక ఉందండి. ఆ పట్టికను ఏమంటారంటే నగదు ప్రవాహ నివేదికలు. మరి ఈ నగదు ప్రవాహ నివేదికలు ఎట్లా తీసుకోవాలి సార్? మరి ఎట్లా తీసుకోవాలంటే మనకు అకౌంటింగ్ ప్రమాణం, అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 3, AS3 అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 3 ప్రకారం ఎప్పుడు ఇది 2001వ సంవత్సరంలో వీళ్ళు తెలిపారు. సెబీ కూడా దీన్నే కన్సిడర్ చేస్తుంది. సెబీ కూడా ప్రతి లిస్టెడ్ కంపెనీ తన యొక్క నగదు ప్రవాహ నివేదికలు AS3 ప్రకారమే తయారు చేయండి అని కూడా సెబీ కూడా మనకు చెప్పింది. రైట్, ఆ 2001వ సంవత్సరంలో AS3ని ప్రవేశపెట్టారు. మరి ఆ AS3 యొక్క నగదు ప్రవాహ నివేదిక ఏ విధంగా ఉన్నదో మనం తెలుసుకుందాం. సరే, ఫస్ట్ మనం నగదు ప్రవాహాలు ఏ విధంగా ఉన్నాయంటే నగదు ప్రవాహాలను మనం AS3 ప్రకారంగా చూసుకుంటే AS3 ఎట్లున్నదో మనకు నగదు ప్రవాహాలు కూడా 3 ప్రవాహాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ఫస్ట్ ఏమదంటే నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం చూసుకున్నట్లయితే అంటే వాళ్ళు నగదు ప్రవాహాన్ని 3 రకాలుగా విడదీసారండి.
ఒకటి నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము, రెండవది చూసుకున్నట్లయితే పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము. నెక్స్ట్ మూడోది చూసుకున్నట్లయితే ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము. ఇలా నగదు ప్రవాహాలను 3 రకాలుగా విడదీసిరండి. నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము, పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము, ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. ఈ 3 ప్రవాహాల గురించి మనకు ఈ AS3లో క్లియర్గా డీటెయిల్గా ఉన్నదండి. దీంట్లో ఈ నగదు ప్రవాహ నివేదికలు నేర్చుకోవడం చాలా సులువు. ఇక ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే జస్ట్ మనం నగదు ప్రవాహం లోపలికి ప్రవహించింది, బయటకు ప్రవహించింది గుర్తిస్తే సరిపోతుంది. ఈ 2 ప్రవాహాలను గుర్తించినట్లయితే మనకు ఈ యూనిట్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చినట్టే. రైట్. నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. నిర్వహణ అంటే మనకు తెలుసు ఆపరేటింగ్ అని. రైట్. ఈ నిర్వహణ అంటే రోజువారీ సంస్థ నడవడానికి నిర్వహణ కార్యకలాపాలు ఏమైతే ఉంటాయి అంటే నిర్వహణ కార్యకలాపాలు రోజు అమ్మకాలు, కొనుగోళ్లు, తర్వాత ఉద్యోగస్తుల యొక్క జీతాలు, రకరకాల నిర్వహణ కార్యకలాపాలతోటి నగదు మన సంస్థ నుంచి లోపలికి ప్రవహిస్తుంది, బయట సంస్థ నుంచి సంస్థలోకి వస్తుంటది, సంస్థ నుంచి బయటకు ప్రవహిస్తుంటది. నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. నిర్వహణ చేయడం ద్వారా అమ్మకాల మీద అనుకోండి మనకు డబ్బులు వస్తాయా లేదా, రైట్. ఏదైనా కొనుగోలు చేస్తాం అనుకోండి డబ్బులు మనం చెల్లించాలి కదా, అంటే అటువంటి సందర్భంలో నగదు లోపలికి ప్రవహిస్తున్నది, బయటకు ప్రవహిస్తున్నది. నెక్స్ట్ పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. పెట్టుబడి అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి, పెట్టుబడి కార్యకలాపాలు. రైట్. ఈ పెట్టుబడి కార్యకలాపాలు అనగానే ఆస్తుల కొనుగోలు అమ్మకాల గురించి తెలుపుతుంది. ఇది పెట్టుబడి. ఒక యంత్రం లోపల మనం పెట్టుబడి పెట్టాము, ఒక భవనం లోపల మనం పెట్టుబడి పెట్టాము. రైట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎక్స్ కంపెనీ వారు హైటెక్ సిటీలో చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ వద్దు కానీ ఎక్స్ కంపెనీ వారు ముంబైలో ఒక బిల్డింగ్ కొనుగోలు చేశారు. రైట్. ఎంత కొనుగోలు చేశారంటే ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు అని అనుకుందాం. ఎగ్జాంపుల్ అంతే. ఒరిజినల్గా ముంబైలో 10 లక్షలు బిల్డింగ్ వస్తుందా అంటే కొన్ని ప్లేస్లలో గజం జాగ కూడా రాకుండొచ్చు. రైట్. చూసుకున్నట్లయితే ఎక్స్ కంపెనీ వారు ముంబై లోపల ఒక బిల్డింగ్ ను కొనుగోలు చేశారు. ఎంత? 10 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. ఇది పెట్టుబడి కార్యకలాపం. ఇది కూడా కొనుగోలు చేశారంటే బిల్డింగ్ వచ్చింది, మన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోయినాయి. కానీ ఈ వ్యవహారాన్ని ఏ కార్యకలాపం కింద తీసుకోవాలి అంటే నిర్వహణ కార్యకలాపం తీసుకోకూడదు, ఓన్లీ పెట్టుబడి కార్యకలాపం మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే బిల్డింగ్ అనేది ఆస్తులకు సంబంధించిన కార్యకలాపాలన్నీ దేంట్లో వస్తాయి? పెట్టుబడి కార్యకలాపాలలో వస్తాయి. కాబట్టి పెట్టుబడి కార్యకలాపాలలో మరి బిల్డింగ్ తీసుకున్నట్లయితే మరి 10 లక్షలు సంస్థ నుంచి బయటకు వెళ్ళిందా, సంస్థ లోపలికి వచ్చిందా? బిల్డింగ్ను కొన్నామంటే 10 లక్షలు వాళ్ళకు చెల్లించామంటే 10 లక్షల రూపాయలు బయటకు వెళ్ళిపోయినాయి, మనకు బిల్డింగ్ వచ్చింది. అంటే పెట్టుబడి కార్యకలాపం నుంచి నగదు ఏమైంది? సంస్థ నుంచి బయటకు ప్రవహించింది. పెట్టుబడి కార్యకలాపాలంటే అంటే ఆస్తుల గురించి తెలిపేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్థిక కార్యకలాపాలు అంటే కేవలం సంస్థ యొక్క అప్పులను, మూలధనం గురించి తెలిపేది. అంటే ఆర్థిక కార్యకలాపాలు అంటే కేవలం సంస్థ యొక్క అప్పుల గురించి, అంటే దీర్ఘకాలిక అప్పుల గురించి లేదా వాటా మూలధనాల గురించి తెలిపేది ఆర్థిక కార్యకలాపం. ఇంతకుముందు తీసుకున్నట్లయితే పెట్టుబడి కార్యకలాపం కేవలం దీర్ఘకాలిక ఆస్తులకు మాత్రమే. అంటే దీర్ఘకాలిక ఆస్తులు అంటే బాగుండదు కాబట్టి స్థిరాస్తులకు మాత్రమే. పెట్టుబడి కార్యకలాపాలలో దేన్ని తీసుకుంటామండి? స్థిరాస్తులను మాత్రమే తీసుకుంటాం. ఆర్థిక కార్యకలాపాలలో దేన్ని తీసుకుంటామండి? మూలధనం కానీ దీర్ఘకాలిక అప్పులు కానీ. రైట్. మరి తీసుకున్నట్లయితే మీకు డౌట్ రావచ్చు, సార్ స్థిర ఆస్తులు తీసుకున్నారు, మరి మూలధనం దీర్ఘకాలిక అప్పులు తీసుకున్నారు, మరి స్వల్పకాలిక ఆస్తులు ప్రస్తుత అప్పులు ఎక్కడికి పోయినాయి సార్ అంటే ప్రస్తుత అప్పులు ఎక్కడికి పోయినాయి సార్ అంటే అది నిర్వహణ కార్యకలాపాలలోనే కలిపి తీసుకోవడం జరుగుతుంది. రైట్. నిర్వహణ కార్యకలాపాలు అంటే సంస్థ నడిచిన దాన్ని బట్టి మనకు డబ్బులు లోపలికి ప్రవహించినాయా, బయటకు ప్రవహించినాయా తెలుసుకునేది.
పెట్టుబడి అనగానే స్థిరాస్తులకు సంబంధించి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన కార్యకలాపాలని పెట్టుబడి కింద, ఆర్థిక కార్యకలాపాలు అనగానే మూలధనము, దీర్ఘకాలిక రుణాలు, ఇంకేమన్నా ఇతర బాండ్ రుణాలు అటువంటివి ఉంటే ఆర్థిక కార్యకలాపం కిందకి వస్తాయండి. రైట్, ఈ 3 కార్యకలాపాలను మనం నేర్చుకున్నట్లయితే నగదు ప్రవాహ నివేదికలు మనము చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకున్న వాళ్ళం మొత్తం. ఈ 3 కార్యకలాపాలలో నగదు బయటకు ప్రవహిస్తుందా లోపలికి ప్రవహిస్తుందా గుర్తిస్తే ఈ యూనిట్ మొత్తం మన పర్ఫెక్ట్ వచ్చినట్లు. రైట్, చూసుకున్నట్లయితే మనం దీని గురించి వాళ్ళు AS3 అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 3 వాళ్ళు ఇచ్చిన ఒక ప్రొసీజర్ అంటే వాళ్ళ ఒక ప్రొఫార్మా ఇచ్చారండి. ఆ ప్రొఫార్మా ప్రకారంగానే మనము నగదు ప్రవాహ నివేదికలు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారమే చేయాలి. మిగిలిన ఖాతాలు మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, కానీ ఇది మాత్రం నగదు ప్రవాహ నివేదిక మాత్రం ఈ అకౌంటింగ్ బోర్డు వాళ్ళు అంటే ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రవేశపెట్టిన ఆ AS3 ప్రమాణ ప్రకారంగానే మనం తయారు చేయాలి. రైట్, చూసుకున్నట్లయితే ఆ యొక్క ప్రొఫార్మా మనం ఇక్కడ చూసుకుందాం ఉండండి. ఇక మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక నమూనా ఇచ్చారండి, వాళ్ళకు ప్రొఫార్మా ఇచ్చారు. ఆ ప్రొఫార్మానే మనం ఫాలో కావాల్సి ఉంటుంది. రైట్, దాంట్లో 3 రకాల వ్యవహారాలు వస్తాయండి. రైట్, దాంట్లో 3 రకాల వ్యవహారాలు వస్తాయండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే వివరాలు, రూపాయలు. రైట్, ఫస్ట్ ఏంటంటే మనకు నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. రైట్, ఇక మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఏమేమి తీసుకోవాలనేది మనం క్లియర్గా చూసుకున్నాం. రైట్, నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. రైట్, దీంట్లో చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ దీన్ని ఏం చేస్తామంటే నికర లాభం. రైట్, ఇక్కడ ఫస్ట్ ఏంటండి నికర లాభం. ఈ నికర లాభానికి మనం కొన్ని అంశాలు కలపవలసినవి ఉంటాయి, మరికొన్ని అంశాలు తీసివేయవలసినవి ఉంటాయి. అవి ఏంటి అని మనం చూసుకున్నాం. రైట్, నికర లాభం. రైట్, మరి దీన్ని చూసుకున్నట్లయితే నికర లాభం డైరెక్ట్ మనం ఇక్కడ అవుటర్ కాలంలో ఎంత ఉన్నదో వేసేసుకోవచ్చు అండి. నికర లాభం ఎంత ఉంటే అంత. రైట్, మరి దీనికి కొన్ని కలపవలసిన అంశాలు యాడ్, కూడుము. రైట్, ఇంకా కొన్ని అంశాలు తీసేయవలసిన అంశాలు, ఇక్కడ లెస్, తీసేయవలసిన అంశాలు. మరి అవి ఏమేమై అంటే నికర లాభానికి ఇది ఎందుకోసం తయారు చేస్తున్నాము, నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం తెలుసుకోవడం కొరకు తయారు చేస్తున్నాము. రైట్, దీనికి 2 రకాల పద్ధతులు, ఒకటి డైరెక్ట్ మెథడ్, ఒకటి ఇండైరెక్ట్ మెథడ్. మనం చేసేది ఇండైరెక్ట్ మెథడ్. రైట్, ఈ నికర లాభానికి ఏం కలపాలంటే ఏం తీసేయాలంటే దీంట్లో నుంచి మనం కొన్ని తీసేయాల్సింది ఉంటుంది, కొన్ని కలపాల్సి ఉంటుంది. రైట్, నాన్ క్యాష్ ఐటమ్స్. మనం ఫస్ట్ దీన్ని చూసుకున్నట్లయితే నగదు ప్రవాహ నివేదికలు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రవాహం తెలవాలంటే నగదు వచ్చేనే ఉండాలి, అంటే సంస్థలోకి నగదు లోపలికైనా ప్రవహించాలి, లేదా సంస్థ నుండి నగదు బయటకన్నా ప్రవహించాలి. కానీ నగదు ప్రవాహం లేని అంశాలు దీంట్లో తీసుకోకూడదు. దీంట్లోనే నిర్మాణ కార్యకలాపాలే కాదు, పెట్టుబడి కార్యకలాపాలు తీసుకోవద్దు, ఆర్థిక కార్యకలాపాల్లో కూడా నగదు వ్యవహారం కాంతి తీసుకోకూడదు. కేవలం నగదు వ్యవహారాలు మాత్రమే దీంట్లో తీసుకోవాలి. రైట్, మరి నికర లాభం అన్నాక మనం లాభ నష్టాల ఖాతాలో కొన్ని నగదు వ్యవహారాలు రాస్తాము, కొన్ని అరువు వ్యవహారాలు కూడా రాస్తాము. అంటే రావాల్సిన ఆదాయాలు రాస్తుంటాం, చెల్లించవలసినవి కూడా అప్పులుగా రాస్తూ ఉంటాం. కాబట్టి మరి వాటన్నిటికీ నగదు లోపలికి ప్రవహించిందా బయటకు ప్రవహించిందా అంటే చెప్పగలుగుతామా? రావాల్సిన ఆదాయాలు ఆస్తి కింద రాసుకుంటాం. అంటే నిజంగా మనకు డబ్బులు వచ్చినా రాలేదు. మరి మన నగదు ప్రవాహం అంటే డబ్బులు వస్తేనే రాసుకో, పోతేనే రాసుకో. అంటే నగదు లోపలికి ప్రవహించినా బయటకు ప్రవహించినా మాత్రమే రాసుకోవాలి. రైట్, మరి నికర లాభానికి మనం దీంట్లోకి ఏం కలపాలి, ఏం తీసేయాలి అనే దాని గురించి చూసుకుందాం. అంటే నాన్ క్యాష్ ఐటమ్ అంటే నగదు ఏతర అంశము. అంటే ఏంది? నగదు ఏతర అంశము. నగదు
ఏతర, నగదు ఏతర కామ ఏంది నిర్వహణ ఏతర, నగదేతర నిర్వహణ ఏతర, నగదు ఏతర నిర్వహణేతర అంశాలను దీని నుంచి అంటే ఒక సందర్భాన్ని బట్టి కలపడం తీసేయడం మనం చేస్తుంటాం. ఏమేమి అంశాలండి? నగదు ఏతర అంటే నగదు లేని అంశాలన్నీ నికర లాభం అంటే నికర లాభం ఎలా వస్తుంది మనకు? లాభ నష్టాల ఖాతాలో అన్ని ఖర్చులు తీసివేసిన తర్వాత వచ్చినది అంటే వర్తక ఖాతాల నుంచి స్థూల లాభం తెచ్చుకున్న తర్వాత పరోక్ష ఖర్చులను తీసేసిన తర్వాత నికర లాభం వస్తుంది. అంటే పరోక్ష ఖర్చులలో కొన్ని చెల్లించవలసినవి కూడా తీసేస్తాం. అంటే ఒరిజినల్గా చెల్లించినమా? చెల్లించలేదు, కానీ చెల్లించవలసినవి కూడా కొన్ని తీసేసినాం. అప్పులుగా పరిగణించి ప్రతి సంవత్సరం ఖర్చుగా పరిగణించి మనం రాసేసినాం. మరి ఇదే కాకుండా ఒక్కొక్కసారి కమిషన్ రావాల్సింది కూడా దీనికి కలుపుకుంటుంటాం. కాబట్టి ఒరిజినల్గా నగదు వ్యవహారం జరిగిందా అంటే అక్కడ జరగలేదు. కాబట్టి అందుకనే దీనికి జరగని వ్యవహారం నగదు ఏతర వ్యవహారాన్ని తీసేయాలి దీంట్లో నుంచి. అదేవిధంగా నిర్వహణేతర అంశాలు, నిర్వహణకు సంబంధించిన కాకుండా వేరే అంశాలు ఏమన్నా ఉంటే, నిర్వహణేతర సంబంధించిన కాకుండా వేరే అంశాలు ఏమన్నా ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక ఆస్తి అమ్మకంపై లాభము లేదా నష్టము రావచ్చు. మన వ్యాపారం చేయడమేమో మన వ్యాపారం మన 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 కంపెనీ ఏదో ఒక వ్యాపారం అంటే ఏదో ఒక దాన్ని మన కంపెనీ ఎగ్జాంపుల్ ఏదో కంప్యూటర్లు తయారు చేసి అమ్మడం మన వ్యాపారం. కానీ అనుకోకుండా మనం ఒక కార్ కొనడం వల్ల కొంత లాభం కొంత నష్టం వచ్చింది. దాన్ని తెచ్చి వ్యాపారంలో రాయడం వల్ల ఇక్కడ లాభం ఏమవుతుంది? పెరుగుతుంది లేదా తగ్గుతుంది. లాభం రాసినప్పుడు పెరగవచ్చు, నష్టం రాసినప్పుడు తగ్గవచ్చు. కానీ మన వ్యాపారానికి ఆస్తి అమ్మకానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఆస్తి అమ్మకం వల్ల వచ్చిన లాభము తెచ్చి వ్యాపారంలో ఎందుకు రాస్తామండి? ఎగ్జాంపుల్ ఇదే కాకుండా ఇంకోటి, ఇంటికాడ పని మనిషికి ఇచ్చిన జీతము వ్యాపారంలో తెచ్చి లెక్కలలో రాశాము. మరి వ్యాపారంకి వచ్చిన మనకు ఇంటి పని మనిషి యొక్క జీతం వ్యాపార లెక్కలో రాస్తే వ్యాపారం యొక్క లాభం తగ్గుతుందా తగ్గదా? తగ్గుతుంది. కాబట్టి దానివల్ల వ్యాపారంలో ఉన్న నగదు అనవసరంగా బయటకు వెళ్ళిందా లేదా? కాబట్టి అటువంటి అంశాన్ని మనం ఏం చేయాలి అంటే ఏవైతే నగదు ఏతర అంశాలు ఉన్నాయో వాటన్నిటిని తీసేయాలి. నిర్వహణేతర అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తీసివేయాలి. చూసుకున్నట్లయితే రైట్, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే తరుగుదల. రైట్, తరుగుదల అంటే ఒక రకంగా మీరు చెప్పాలంటే తరుగుదల నిర్వహణ అంశమే. తరుగుదలను విధించాలి కరెక్టే, కానీ తరుగుదల వల్ల నగదు ఏమైనా సంస్థ నుంచి బయటకు ప్రవహిస్తున్నదా? ప్రవహిస్తలేదు. అందుకని దీనికి ఏం చేసిన నికర లాభానికి కలుపుకుంటున్నా. ఏంది తరుగుదల సంస్థ ఏమన్నా ప్రవహిస్తున్నదా ఇక్కడ అంటే తరుగుదల వల్ల నగదు బయటకు ప్రవహిస్తుందా? లేదు. అందులోనే మరొక రిజర్వ్గా కొనసాగుతున్నది. అప్పుడు దీనికి కలపాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంది మరి తరుగుదల తర్వాత రిజర్వులకు బదిలీ చేయడం వల్ల నగదు ఏమన్నా బయటకు ప్రవహిస్తున్నదా అంటే రిజర్వ్ మన దగ్గరనే కొనసాగుతుంది. ఏనాటికైనా రిజర్వ్ మన సొంతమే. కాబట్టి రిజర్వ్లు బదిలీ చేయడం వల్ల లాభం ఏమైంది? తగ్గింది. కాబట్టి మనం పెంచుతా ఉన్నాం. మరి తరుగుదల, రిజర్వులకు బదిలీ. రైట్, ఇదే కాకుండా ఆస్తి అమ్మకములో నష్టం, ఆస్తి అమ్మకంపై నష్టం. ఆస్తి అమ్మడం వల్ల వచ్చిన నష్టము వ్యాపారంలోంచి తీసేయడం వల్ల ఏమైంది? వ్యాపారం యొక్క లాభము తగ్గింది. మరి తగ్గినట్లయితే మరి ఒరిజినల్గా ఆస్తి అమ్మకం మన వ్యాపారం కాదు కదా. మన వ్యాపారం ఏదో ఎగ్జాంపుల్ కంప్యూటర్ తయారు చేసి అమ్మడం. నువ్వు అనవసరంగా నీ పర్సనల్ కారు అమ్ముకొని కారు కొంటే అది లాస్ అయిపోయింది. దీనికి ఎట్లా ముడిగట్టలేము. కాబట్టి దానివల్ల అది నష్టం తీసేయడం వల్ల లాభం ఏమైంది? తగ్గింది. కాబట్టి మనం పెంచుతాం. ఎందుకు? ఇది నిర్వహణేతర అంశం. మళ్ళీ ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రతిపాదించిన డివిడెండ్ అండి. అంటే డివిడెండ్ ఇచ్చామా? లేదు. ప్రతిపాదించిన డివిడెండ్ లాభనష్టకత డెబిట్ సైడ్ రాసుకొని లాభాన్ని తగ్గించుకున్నాం. మరి ఇది నగదు బయటకు ప్రవహించిందా? ఇంకా చెల్లిపోయిందా? కాలేదు. కాబట్టి ప్రతిపాదించిన డివిడెండ్ దీనిలో రాయడం వల్ల ఏమైంది? నగదు మన నికర లాభము తగ్గిపోయింది. కాబట్టి దాన్ని పెంచాలి. అంటే ఎందువల్ల? ఈ ప్రతిపాదించిన డివిడెండ్ వల్ల సంస్థలోంచి అనవసరంగా నగదు బయటకు ప్రవహించినట్టు ఊహించారు. కాబట్టి మనం తెచ్చుకొని ఉన్నది అన్నట్టు చూపించాలి. ప్రతిపాదించిన డివిడెండ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పన్ను కొరకు ఏర్పాటు అంటే ఆదాయపు పన్ను కొరకు ఏర్పాటు. ఆదాయపు పన్ను ఏర్పాటు చూసుకున్నట్లయితే ఆదాయపు పన్ను ఒరిజినల్గా చెల్లించామా? లేదు.
కానీ పన్ను కొరకు ఏర్పాటు తీసేయడం వల్ల ఏమైతే మనకు నికర లాభం తగ్గుతున్నది. కాబట్టి ఏం చేయాలి, మనం పెంచాలి. ఎందుకంటే మనకు అది వాస్తవంగా నిర్వహణేతర అంశమేనా అంటే నిర్వహణ అంశమే ఉన్నప్పటికీ నిర్వహణేతర నగదు నగదు ఒరిజినల్గా ఈ వ్యవహారాలలో సంస్థలోంచి నగదు బయటకు ప్రవహించిందా, జరగలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నగదు ప్రవాహం లోపలికా లేదా బయటగా జరగాలి. జరగకపోతే మనం దీంట్లో నుంచి తీసివేయాల్సి ఉంటుంది. రైట్, ఇవన్నీ అంశాలు కలుపుకోవాలి. వీటితో పాటు ఇంకా కొన్ని ప్రస్తుత ఆస్తులలో సపోజ్ ప్రస్తుత ఆస్తులలో తగ్గుదల ఏమన్నా ఉన్నట్లయితే, రైట్, ప్రస్తుత ఆస్తులలో తగ్గుదల చూసుకుంటే మనకు పైసలు వస్తుంటాయి. రైట్, ప్రస్తుత ఆస్తులలో తగ్గుదల ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిన మనం చూసుకుందామండి. రుణగ్రస్తులు ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎవరు రుణగ్రస్తులు 10,000 ఉన్నారండి. రైట్, నెక్స్ట్ రుణగ్రస్తులు 10,000. మరి మనకు అనుకోకుండా ప్రస్తుతాస్తులు రుణగ్రస్తులు ఈరోజు ఏమయ్యారు, పోయిన సంవత్సరం గత సంవత్సరం 10,000 ఉన్నట్లయితే ప్రస్తుత సంవత్సరం రుణగ్రస్తులు ఎంత ఉన్నారంటే 8,000 రూపాయలు ఉన్నారండి. అంటే ఆ 2,000 రూపాయలు తగ్గింపు అయిందంటే ఆ 2,000 రూపాయలు వసూలైనా కాలేదా, వసూలైనవి అన్నప్పుడు ఇక్కడ మనం కలపవలసింది ఉంటుంది. లేదా దీన్ని సపరేట్ కూడా తీసుకోవచ్చు, దీంట్లో కలిపైనా తీసుకోవచ్చు, లేదా ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రస్తుత ఆస్తుల యొక్క తగ్గుదల తీసుకోవచ్చు. ఇదే విధంగా ప్రస్తుత ఆస్తులలో తగ్గుదలలు ఏమైనా ఉంటాయి. సరుకు చూసుకున్నట్లయితే సరుకు ఎగ్జాంపుల్ ఒక 10,000 ఉన్నది. సరుకు ఒక 40,000 ఉన్నది. మరి ఈరోజు సరుకు తీసుకున్నట్లయితే ఒక 20,000కి వచ్చింది. అంటే ఆ 20,000 రూపాయలు సరుకు అమ్మేసి మనకు డబ్బులు వస్తున్నాయి లేదా, అంటే నగదు లోపలికి ప్రవేశింది కదా, అందుకనే కలుపుతున్నట్లు. రైట్, ఇదే కాకుండా నెక్స్ట్ ఇంకోటి వస్తున్నట్లయితే ప్రస్తుత అప్పులలో పెరుగుదలను కూడా కలపవలను. ప్రస్తుత అప్పులలో పెరుగుదల అనగా ఎగ్జాంపుల్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఏంటండి, బ్యాంక్ ఓడి ఎంత ఉంది, మనకు ఒక 30,000 రూపాయలు ఉన్నదండి. బ్యాంక్ ఓడి ఎంత ఉంది, 30,000 రూపాయలు ఉంది. నెక్స్ట్ మంత్ మనకు అనుకోకుండా ఏంటంటే బ్యాంక్ ఓడి ఏమైంది అంటే ఇదేంటి లాస్ట్ మంత్ రైట్, నెక్స్ట్ మంత్ ఏమైందంటే బ్యాంక్ ఓడి ఒక 40,000 అయింది. అంటే 30,000 ప్లస్ 10,000. మరి 10,000 అంటే మనం అప్పు పెరిగిందంటే మనం తెచ్చుకుంటే పెరుగుతుందా, లేకపోతే మనం పోయి డబ్బులు కట్టేస్తే పెరుగుతుందా అంటే 30,000 నుంచి 40,000 ఎందుకంటే అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకుంటే అంటే మనకు డబ్బులు అక్కడి నుంచి వస్తున్నాయి. సంస్థలకు ఏమవుతున్నది, నగదు ప్రవాహం లోపల జరుగుతుందో బయట జరుగుతుంటే లోపలికి జరుగుతుంది, సంస్థలకు వస్తున్నాయి. బ్యాంకు నుంచి సంస్థలకు డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ప్రవాహాన్ని ఏం చేయాలి, కలుపవాలను. అంటే ఈ అంశాలన్నింటినీ కలుపవాలను. నెక్స్ట్ తీసుకున్నట్లయితే కొన్ని తీసేయవలసిన అంశాలు అంటే సింపుల్గా చూసుకున్నట్లయితే ఆస్తి అమ్మకంపై లాభం మీరు సింపుల్గా చూసుకున్నట్లయితే సార్ ఆస్తి అమ్మకంపై నష్టాన్ని కలిపినాం కదా అంటే మనం నికర లాభం కన్నా ముందు ఆస్తి అమ్మకంపై నష్టం తీసేయడం వల్ల లాభం ఏమైంది, తగ్గింది. అనవసరంగా నగదు బయటకు ప్రవహించింది కాబట్టి లోపలికి తెలుసుకున్నాం. రైట్, ఇప్పుడు ఆస్తి అమ్మకంపై లాభం అంటే ఇది ఆస్తి అమ్మకంపై లాభం వస్తే తెచ్చి దీంట్లో కలిపేయడం వల్ల ఏమైంది, లాభం పెరిగింది. మరి పెరిగిందంటే వేరే డబ్బులు వచ్చి దీంట్లో ప్రవహించినాయి అన్నప్పుడు సంస్థ యొక్క డబ్బులు కాదు కదా, సంస్థ యొక్క నగదు కాదు కదా, అది సంస్థ యొక్క నగదు కాకుండా వేరే నగదు దీంట్లోకి ప్రవహించింది. కాబట్టి ఒరిజినల్గా మనకు అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఆ యొక్క ఆస్తి అమ్మకంపై లాభం ప్రవహించిన దాన్ని మనం తీసివేయాలి. రైట్, తీసివేసినట్లయితే ఆస్తి అమ్మకంపై లాభము కానీ లేదా పెట్టుబడులపై వడ్డీ వసూలు పెట్టుబడులపై వడ్డీ వసూలైందండి. పెట్టుబడులపై వడ్డీ వసూలైంది. ఏది, సంస్థ పెట్టిన పెట్టుబడుల పర్సనల్ పెట్టుబడుల ద్వారా వడ్డీ వసూలైంది. కానీ ఇది నిర్వహణేతర అంశమా కాదా అంటే మనం పెట్టుబడులు పెట్టడం మన బిజినెస్ కాదు కదా. ఒక కంప్యూటర్లు తయారు చేస్తుంటే మనం బిజినెస్ పెట్టుకున్నాం. పెట్టుబడులపై వడ్డీ వసూలైంది. మరి వడ్డీ అనవసరంగా మన పర్సనల్ కదా, పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వచ్చింది. కానీ మనం వ్యాపారం చేయడం వల్ల వచ్చిందా, రాలేదు. కాబట్టి మరి ఈ వ్యవహారం అనవసరం కలవడం వల్ల నికర లాభం ఏమైంది, పెరిగింది. కాబట్టి తగ్గించాలి. ఇలా మరి ఇదే కాకుండా
నెక్స్ట్ ఇంకా ఇంకా రెండు అంశాలండి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆస్తులలో పెరుగుదల, ఇక్కడ చూసుకుంటే తగ్గుదల, ఇక్కడ చూసుకుంటే పెరుగుదల ఆస్తులలో ఏమైనా పెరుగుదల ఉంటే ఇక్కడ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్ గత సంవత్సరం రుణగ్రస్తులు 10,000 ఉన్నారు, ప్రస్తుత సంవత్సరం రుణగ్రస్తులు 12,000 ఉన్నారు. అంటే 12,000 రుణాలు ఉన్నారంటే 2,000 రూపాయలు మనం ఈ సంవత్సరంలో మళ్ళా మన నుంచి బయటకు ప్రవహించిందా లేదా? బయటకు ప్రవహించింది కాబట్టి దాని నుంచి మైనస్ చేయాలి. ఇదే కాకుండా ఎగ్జాంపుల్ మీరు సరుకుకి తీసుకోండి, లేదా బ్యాంక్ సరుకుకు తీసుకోండి. సరుకు చూసినట్లయితే గత సంవత్సరం సరుకు 10,000 రూపాయలు ఉన్నదండి. రైట్. ప్రస్తుత సంవత్సరం సరుకు 15,000 రూపాయలు ఉందండి. రైట్. అంటే ఏమైంది, మనకు దగ్గర నుంచి ప్రతి సంవత్సరం అంటే ప్రస్తాస్తి ఏమైంది, పెరుగుదల. అంటే ప్రస్తాస్తి పెరిగిందని మనం అనుకుంటున్నాము, కానీ ఏమైంది అంటే 5,000 రూపాయలు మన బయటకు పోయి సరుకు వచ్చింది. అంటే మన నుంచి నగదు బయటకు ప్రవహించిందా లేదా? బయటకు ప్రవహించింది. కాబట్టి ప్రస్తాస్తుల్లో పెరుగుదల ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుత అప్పులలో తగ్గుదల. ప్రస్తుత అప్పులలో తగ్గుదల. ఇక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆస్తులలో పెరుగుదల ఇక్కడ వస్తే తగ్గుదల ఇక్కడ వచ్చింది, ప్రస్తుత ఆస్తులలో తగ్గుదల ఇక్కడ వస్తే పెరుగుదల ఇక్కడ వచ్చింది. కాబట్టి ప్రస్తుత అప్పులలో తగ్గుదల. ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. గత సంవత్సరంలో మన బ్యాంక్ ఓడి ఎంత ఉండే, 30,000 రూపాయలు ఉండే. మరి ఈ సంవత్సరం అంటే లాస్ట్ మంత్ పోయిన నెలలో 30,000 ఉండే. ఈ మంత్ అంటే లాస్ట్ అంటే కరెంట్ మంత్ ప్రజెంట్ ఎంత ఉందంటే మనకు చూసుకున్నట్లయితే 20,000 రూపాయలే ఉన్నది. అంటే అప్పు తగ్గింది. అప్పు తగ్గిందంటే మనం డబ్బులు కడితే తగ్గుతుందా, లేకపోతే తెచ్చుకుంటే తగ్గుతుందా? కడితే తగ్గుతుంది. కట్టినాం కాబట్టి తగ్గింది. కట్టడం వల్ల నగదు ఏమైంది, బయటకు ప్రవహించింది కాబట్టి తగ్గింపు దాంట్లో రాశానండి. ఇది టోటల్ చేసినట్లయితే ఇక్కడికి దీనికి ఏమనాలి, ఆప్షన్. యాక్చువల్గా ఇది ఆప్షన్ ఏ కదండి, నిర్మాణ కార్యకలాపాల ద్వారా నగదు. ఈడ టోటల్ చేసిన తర్వాత దీనికి టోటల్ చేసేసి ఆప్షన్ ఏ ఏంది, నిర్మాణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. ఆప్షన్ ఏ కింద టోటల్ అయిపోయిందండి. నిర్వహణ కార్యకలాపాల గురించి మనకు అయిపోయింది. నెక్స్ట్ మనం ఏ కార్యకలాపాలు తీసుకోవాలి, ఈ ప్రొఫార్మ్ ఇంకా కంటిన్యూ అవుతుండదండి. ఇట్లనే చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనము రైట్ అండి. నెక్స్ట్ ఈ ప్రొఫార్మా ఇక్కడ కంటిన్యూ అవుతున్నామండి. రైట్. చూసుకున్నట్లయితే రైట్. నెక్స్ట్ ఏ ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది కదండి, మొత్తం ఏ బ్రాకెట్ ఏ ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇక్కడ బి స్టార్ట్ చేస్తున్నాం. బి ఏంటండి, పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. రైట్. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం లేదండి, జస్ట్ బయటకు ప్రవహించిందా, సేమ్ ఇప్పుడు దేంట్లాగానే బయటకు ప్రవహించినట్లయితే మనము మైనస్ చేసుకోవాలి, లోపలికి ప్రవహించినట్లయితే ప్లస్ చేసుకోవాలి. పెట్టుబడి కార్యకలాపం అంటే మనం ఇంతకుముందు ఏమని చెప్పుకున్నాం, పెట్టుబడి కార్యకలాపాలు అంటే కేవలం స్థిరాస్తులు, ప్రస్తుతాస్తులు లేవు. ప్రస్తుతాస్తులు ఇక్కడ వెళ్ళిపోయినాయి, ప్రస్తుతాస్తులు తగ్గుదల ఇక్కడ వచ్చింది, పెరుగుదల ఇక్కడ వచ్చింది. ప్రస్తుత అప్పు కూడా ఇక్కడ వచ్చేసింది, ప్రస్తుత అప్పుల పెరుగుదల తగ్గుదలలు కూడా ఇక్కడనే వచ్చేసినాయి. ఇది కేవలం పెట్టుబడి కార్యకలాపాలు అంటే కేవలం ఇది దేన్ని చూస్తుంది, ఒక స్థిరాస్తులను మాత్రమే చూస్తుంది. రైట్. ఈ పెట్టుబడి కార్యకలాపాలను దేనంటారు అంటే ఒక స్థిరాస్తులను మాత్రమే అమ్మకము లేదా కొనుగోలును పెట్టుబడి కార్యకలాపాలు అంటారు. రైట్. మరి పెట్టుబడి కార్యకలాపాల ద్వారా సంస్థకి ఎట్లా నగదు వస్తుంది, సంస్థ నుంచి ఎట్లా నగదు బయటకు ప్రవహిస్తుందని చూసుకున్నాం. రైట్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి తీసుకున్నట్లయితే ఏంటండి, రైట్, ఆస్తి అమ్మకం. ఆస్తి అమ్మినట్లయితే మనకు డబ్బులు వస్తాయా, మనమే డబ్బులు వాళ్ళకు ఆస్తి ఇచ్చేసి పైసలు కూడా వాళ్ళకి ఇచ్చేసి వస్తామా? ఆస్తి అమ్మినట్లయితే ఆస్తి తీసుకుపోతారు, డబ్బు మనకు వస్తుంది. డబ్బు మనకు వచ్చిందంటే నగదు సంస్థ లోపలికి వస్తుందా, బయటకు పోతుందా? అంటే సంస్థ మనకు వస్తుందంటే సంస్థ డబ్బు లోపలికి ప్రవహిస్తుంది. లోపలికి ప్రవహించినప్పుడు ప్లస్, లోపలికి ప్రవహిస్తున్నది కాబట్టి ప్లస్ అంటే కలుపుము.
దేనికి కలపమంటే ఇవన్నీ టోటల్ చేసుకోవాలి. రైట్, ఇదే విషయంలో చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకోటి భవనం యొక్క సపోజ్ భవనం అమ్మకం. భవనం కూడా అమ్మేసినాం అండి. భవనం వెళ్ళిపోయింది, డబ్బులు మనకు వచ్చినాయి. అంటే నగదు సంస్థ లోపలికి ప్రవహించింది. అమ్మేసినప్పుడు ఆస్తి పోతున్నది, కానీ నగదు మనకు వస్తున్నది. అంటే నగదు మనకు రావడం వల్ల ఏమైతుంది, నగదు లోపలికి ప్రవహిస్తున్నది. దీంట్లో రెండు ఉంటాయి, నగదు లోపలికి ప్రవహించిందా, బయటకు ప్రవహించిందా. రైట్, మరి చూసుకున్నట్లయితే భవనం అమ్మకం ఇది కూడా ప్లస్ అండి, అంటే డబ్బులు మనకు వస్తున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇంకొంచెం చూసుకున్నట్లయితే యంత్రం కొనుగోలు. చాలా కేర్ఫుల్ చూడండి. యంత్రం కొనుగోళ్ళు. మరి యంత్రం కొనుగోలు చేసినట్లయితే డబ్బులు మనకు పోతాయా వస్తాయా? మనం పోయి ఎగ్జాంపుల్ ఒక యంత్రాన్ని కొనుగోలు చేస్తాం. ఒక పెద్ద యంత్రాన్ని కొనుగోలు చేస్తామన్నప్పుడు డబ్బులు ఇచ్చి యంత్రం తీసుకురావాలన్నా, లేదా యంత్రం తెచ్చుకొని మనకే లేకపోతే డబ్బులు ఇవ్వకుండా వస్తుందా? అంటే యంత్రం కొనుగోలు చేసినప్పుడు ఆస్తి మనకు వస్తుంది, మన నుంచి ఏం పోతున్నది, డబ్బు పోతున్నది. ఇక ఆస్తి వస్తుందా మనకు సంబంధం లేదు. మన నుంచి నగదు బయటకు ప్రవహిస్తుందా, సంస్థ నుంచి సంస్థ లోపలికి ప్రవహిస్తుందా, రెండు అంశాలను మనం చూస్తున్నట్లయితే యంత్రం కొనుగోలు అంటే సంస్థ నుంచి నగదు బయటకు ప్రవహిస్తున్నది అంటే మైనస్ అన్నప్పుడు ఇట్లా బ్రాకెట్లో పెట్టుకోవాలండి. మైనస్ సంస్థ నుంచి ఇది నగదు బయటకు ప్రవహిస్తున్నది. ఇదే కాకుండా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమి కొనుగోలు చేసినట్లయితే భూమి వస్తుంది, నగదు బయటకు ప్రవహిస్తుంది. రైట్, ఈ పెట్టుబడి కార్యకలాపాలకు సంబంధించి ఇది కూడా మైనస్. అంటే మీరు దీంట్లో ఒకటే గుర్తుంచుకోవాలి, డబ్బులు వచ్చినాయంటే ప్లస్, పోతున్నాయంటే మైనస్. నగదు లోపలికి ప్రవహిస్తే కలపాలి, నగదు బయటకు ప్రవహిస్తే తీసివేయాలి. ఈ రెండు అంశాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం ఈ విధంగా జరుగుతుందండి. ఎందుకంటే పెట్టుబడులు అంటే ఆస్తులు కొంటాము లేదా అమ్ముతాము, అంతేగాని అంతకుమించి ఇంకేముంటుంది. రైట్, ఈ పెట్టుబడుల ద్వారా వసూలైన వడ్డీ, ఇంతకుముందు ఇక్కడ చూస్తున్నట్లయితే పెట్టుబడులపై వడ్డీ వసూలైంది, అప్పుడు దీన్ని ఇక్కడ మనం తీసేసినాం కదా, ఇటువంటి వ్యవహారాన్ని దీంట్లో కలుపుకోవాలి. ఎందుకు, పెట్టుబడులు అనేవి ఈడున్నాయి. అంటే పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం, అంటే ఒక పెట్టుబడి పెట్టడం వల్ల మనకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏంది, పెట్టుబడులపై వడ్డీ వసూలైంది కదండి, వసూలు అన్నప్పుడు ప్లస్ పెట్టుబడులపై వడ్డీ వసూలు ప్లస్. ఎందుకు, అది ఏంది, నిర్వహణ కార్యకలాపం కాదు కాబట్టి అక్కడ నుంచి తీసినాం, పెట్టుబడి కార్యకలాపం కాబట్టి ఇక్కడ కలిపినాం. రైట్, దీన్ని పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం అని అంటారు. ఈ విధంగా లెక్కించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడికి టోటల్ చేయాలండి. టోటల్ చేసేసి రైట్, ఇక్కడ టోటల్ చేసి బి, దీని ఏమంటారు, పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. డి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ సి, మనం ఏం తీసుకున్నామండి, సి మూడోది ఏమన్నాము, ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహము. ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. రైట్, ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం చూసుకున్నట్లయితే మనము ఆర్థిక కార్యకలాపం అంటే మనం ఇంతకు ముందే చూసుకున్నాం. ఆర్థిక కార్యకలాపాలు అంటే కేవలము మూలధనము కానీ లేదా దీర్ఘకాలిక రుణాలను కానీ ఆర్థిక కార్యకలాపాలు అంటారు. రైట్, మరి దాంట్లో ఎట్లా తీసుకోవాలి సార్ అంటే సేమ్ దీంట్లో కూడా అంతే. నగదు మూడు వ్యవహారాలు కూడా లోపలికి వస్తుంది, లేదంటే బయటకు ప్రవహిస్తుంది. అంతే, లోపలికి ప్రవహిస్తే ప్లస్ అని, బయటకు ప్రవహిస్తే మైనస్ అని. రైట్, మరి ఆర్థిక కార్యకలాపాలు అంటే మీరు రెండు చెప్పారు. ఏంది, ఒకటి మూలధనం అని, ఇంకోటి దీర్ఘకాలిక అప్పులు అని చెప్పారు సార్. మరి ఎట్లా మూలధనం దీర్ఘకాలిక అప్పులు ఎట్లా ప్రవహిస్తాయి అంటే, వాటా మూలధనం పెరుగుదల. అంటే 5 లక్షలు ఉన్న వాటా మూలధనం 6 లక్షలు అయింది అంటే ₹1,00,000 మనకి సార్ ఏమైంది, వాటా మూలధనం పెరుగుదల వల్ల డబ్బులు వచ్చి అప్పు పెరిగింది. వాటా మూలధనం 5 లక్షలు కాస్త 6 లక్షలు అయింది. కానీ నగదు అనేది లోపలికి ప్రవహించిందా, బయటకు ప్రవహించిందా? వాటా కంపెనీ అమ్ముతుందా, లేకపోతే సాధారణ వ్యక్తి వాటా అమ్మితే కంపెనీ ఉంటుందా? కంపెనీ వాటా అమ్మితే సాధారణ వ్యక్తి కొనుక్కపోతాడు. ఆల్రెడీ 5 లక్షల వాటా మూలధనం ఉండే, ఈసారి 1,00,000 వాటాలను జారీ చేసినట్టు సాధారణ ప్రజలు కొనుక్కపోయారు. వాటా పత్రం కొని డబ్బులు కట్టినట్టు సంస్థకు డబ్బులు వచ్చినాయి. వాటా మూలధనం పెరుగుదల వల్ల ఏమైంది, డబ్బులు వచ్చినాయి. డబ్బులు వస్తే సంస్థకు వస్తే ప్లస్, పోతే మైనస్. వాటా మూలధనం పెరుగుదల ప్లస్
రైట్, మైనస్ బ్రాకెట్లో పెట్టుకుంటాం, ప్లస్ను ఓపెన్ చేస్తాం. రైట్, మరి ఇదే కాకుండా డిబెంచర్ల పెరుగుదల లేదా డిబెంచర్ల జారీ లేదా డిబెంచర్ల పెరుగుదల, ఇది కూడా వాడుకోవచ్చు అండి. రైట్, మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్లస్, డబ్బులు పోతే మైనస్. రైట్, మరి మనకు డిబెంచర్ల పెరుగుదల ఇవన్నీ ఇట్లా వస్తూ ఉన్నాయి. రైట్, దీర్ఘకాలిక రుణం పెరుగుదల లేదా దీర్ఘకాలిక కొత్త రుణం. ఇప్పటిదాకా మనకు అప్పు లేకుండే, దీర్ఘకాలిక రుణం తీసుకున్నాం అనుకోండి, దీర్ఘకాలిక రుణం తీసుకున్నామంటే డబ్బులు మనకు వస్తున్నాయి కదా, ప్లస్. మరి ఇదే కాకుండా ఒక్కొక్కసారి దీర్ఘకాలిక రుణము చెల్లించేసాం, దీర్ఘకాలిక రుణం చెల్లించినాం అంటే ఉన్న అప్పు కాస్త పోయింది, చెల్లించడం అంటే డబ్బులు పోతున్నాయా వస్తున్నాయా, పోతున్నాయి. కాబట్టి దీర్ఘకాలిక రుణం చెల్లింపు అంటే మైనస్ ఏం చేయాలి, మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి. రైట్, చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణం చెల్లింపు మైనస్, ఎందుకంటే డబ్బు కాస్త ఏమవుతుంది బయటకు ప్రవేశం. దీర్ఘకాలిక రుణం చెల్లింపు, అప్పు కట్టాలంటే సంవత్సరం నుంచి డబ్బులు తీసుకుపోయి కడుతున్నాం అంటే డబ్బు బయటకు ప్రవహిస్తుంది, మరి బయటకు ప్రవహిస్తుంది, అప్పు మొత్తం క్లియర్ అవుతుంది. ఇంతకుముందు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణం తెచ్చుకున్నామంటే అప్పు చేస్తామంటే డబ్బులు మనకు వస్తున్నాయి. మరి దీర్ఘకాలిక రుణం చెల్లింపు అంటే అప్పు కడుతున్నాం అంటే నగదు బయటకు ప్రవహిస్తున్నది. నెక్స్ట్ వాటా మూలధనం పెరుగుదల. మనం ఇంతకుముందు వాటాల విమోచనం వాటాల జారీ అంటే మనం కంపెనీ వాటా బయట వ్యక్తులకు అమ్మడం. మరి బయట వ్యక్తుల నుంచి మళ్ళీ కంపెనీ రివర్స్ కొనుక్కున్నప్పుడు పత్రం తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ పైసలు వాళ్ళకు వెనక్కి ఇచ్చేయాలి. వాటాల విమోచనం. మరి వాటాల విమోచనం అప్పుడు మైనస్, డబ్బులు బయటకు ప్రవహిస్తాయి. ఎందుకంటే మనకి ఇచ్చిన వాటాను కాస్త మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలి, మనకి ఇచ్చిన వాటా తిరిగి తీసుకొని వాళ్ళ డబ్బులు మనం వాళ్ళకు తిరిగి ఇవ్వాలన్నప్పుడు డబ్బు బయటకు ప్రవహిస్తుంది. డబ్బు బయటకు ప్రవహించినప్పుడు మైనస్. ఇక చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి కార్యకలాపాలను ఆర్థిక కార్యకలాపాలు అంటారు. వీడికి టోటల్ చేస్తామండి. టోటల్ చేసిన తర్వాత ఇదేంటి, సి అంటే ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. సి. ఏ వచ్చింది, నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం వచ్చేసింది ఇక్కడ ఏ. నెక్స్ట్ పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం బి వచ్చేసింది. నెక్స్ట్ ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం సి వచ్చేసింది. మరి ఈ మూడింటిని కలిపి కింద ఏంది, ప్రస్తుత సంవత్సరం యొక్క నగదు ప్రవాహము అని అక్కడ రాయాల్సి ఉంటుంది. రైట్, దాన్ని చూసుకున్నట్లయితే ఈ మూడింటి యొక్క తేడా, నగదు ప్రవాహం ఏ ప్లస్ బి సి మూడింటిని కలిపిన గత సంవత్సరంలో చేతిలో నగదు, ప్రస్తుత సంవత్సరంలో చేతిలో నగదు రెండింటి మధ్యన తేడానే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఖచ్చితంగా ఇదే ఉండాలి. ఒకవేళ ఈ మూడు కలిపితే ఆ తేడా రాకపోయిందంటే మనం చేసిన ప్రొసీజర్ తప్పు అని అర్థం. రైట్, చూసుకున్నట్లయితే మరొకసారి నగదు ప్రవాహ నివేదికలు. నగదు ప్రవాహం అంటే నగదు లోపలికి ప్రవహించడం లేదా బయటకు ప్రవహించడం. నగదు లోపలికి ప్రవహించిన బయటకు ప్రవహించిన ఎన్ని కార్యకలాపాలు ఉన్నాయని 3 రకాల కార్యకలాపాలు. నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం 1. రైట్, దాంట్లో చూసుకున్నట్లయితే కొంచెం నికర లాభానికి నగదుహేతర నిర్వహణేతర అంశాలను తీసివేయడం. అంటే అనవసరమైన అంశాలు, నగదు బయటకు పోని అంశాలను కలుపుకోవాలి. నగదు బయటకు వ్యాపారం కాకుండా వేరే విధంగా పోయిన వాటిని తెచ్చి దాంట్లోంచి తీసివేయాలి, కొన్ని కలపాల్సి ఉంటాయి. ప్రస్తుతాస్తుల్లో తగ్గుదలను కలపాలి, ప్రస్తుతప్పుల పెరుగుదలను కలపాలి, ప్రస్తుత ఆస్తుల పెరుగుదలను తీసివేయాలి, ప్రస్తుత అప్పుల తగ్గుదలను తీసేసినట్లయితే మొత్తం నిర్వహణ కార్యకలాపాల ద్వారా ఇలా కలపవలసినవి అన్ని కలుపుకొని తీసేయవలసినవి తీసేస్తే వీటన్నిటిని కలుపుకొని వీటిని తీసివేసినట్లయితే మనకు ఏ అంటే నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం వస్తుంది. నెక్స్ట్ పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. పెట్టుబడి అనగానే ఆస్తుల కొనుగోలు లేదా ఆస్తుల అమ్మకాలు అని మనం సింపుల్గా, ఏ ఆస్తులు, స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆస్తి యొక్క అమ్మకం. ఆస్తి అమ్మడం వల్ల మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్లస్. తర్వాత భవనం అమ్మడం వల్ల డబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్లస్. యంత్రం కొనుగోలు, కొన్నప్పుడు డబ్బులు బయటకు పోతున్నాయి కాబట్టి మైనస్ను పెట్టుకోవాలి మరియు బ్రాకెట్ మెయింటైన్ చేయాలి. లేదా భూమి కొనుగోలు బయటకు ప్రవహించింది. రైట్, వచ్చినట్లయితే ప్లస్ అని, పోయినట్లయితే మైనస్ అని. రైట్, దీన్ని క్లోజ్ చేసినట్లయితే పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం బి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. ఆర్థిక కార్యకలాపాలు అంటే కేవలం మూలధనము, దీర్ఘకాలిక రుణాలను, దీర్ఘకాలిక అప్పులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
రైట్. చూసుకున్నట్లయితే వాటా మూలధనం పెరుగుదల, అంటే వాటా మూలధనం పెరిగిందన్నప్పుడు డబ్బు మనకు లోపలికి ప్రవహిస్తున్నది కాబట్టి కలుపుకోవాలి. రైట్. వాటా మూలధనం తగ్గుదల అంటే డబ్బు బయటకు ప్రవహిస్తుంది కాబట్టి తగ్గించుకోవాలి. ఇంతకుముందు కలిపినాం, ఇప్పుడు తీసివేస్తున్నాం. రైట్. డిబెంచర్ల జారీ చేసినప్పుడు డబ్బులు మనకు వస్తాయి కాబట్టి ప్లస్ కలుపుకోవాలి. డిబెంచర్ల విమోచనం చేసినప్పుడు తగ్గించుకోవాలి, మైనస్ చేసుకోవాలి. తర్వాత దీర్ఘకాలిక రుణాల చెల్లింపు చేసినప్పుడు అప్పులు కడుతున్నాం, డబ్బులు బయటకు ప్రవేశం కాబట్టి మైనస్. దీర్ఘకాలిక రుణం తెచ్చుకుంటే ప్లస్. చూసుకున్నట్లయితే ఈ మొత్తం వ్యవహారం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్థిక కార్యకలాపాలు ఈ మూడింటిని కలపాల్సినవి కలిపి తీసేయాల్సిన తీసేసి టోటల్ చేస్తేనే సి. ఏంటి? ఆర్థిక కార్యకలాపాల నగదు ప్రవాహం ఏ ప్లస్ బి ప్లస్ సి మూడింటిని కలిపితేనే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి, అంటే గత సంవత్సరానికి ప్రస్తుత సంవత్సరానికి ఆ చేతిలో యొక్క నగదు యొక్క తేడా ఈ మూడింటిని కలిపితే వస్తుంది. ఆ మూడింటిని కలిపితే ఆ పోయిన సంవత్సరం ఎగ్జాంపుల్ చూసుకుంటే పోయిన సంవత్సరం నగదు చేతిలో 10,000 ఉన్నది, ఈ సంవత్సరం నగదు చేతిలో ఇంత 5,000 ఉన్నది, అంటే 5,000 కాస్త తగ్గిందంటే ఈ మూడింటిని కలిపితే 5,000 మైనస్ రావాలి. అయితేనే మనం చేసిన ప్రొసీజర్ కరెక్ట్ అని, లేకపోతే మనం చేసిన ప్రొసీజర్ తప్పు అని అర్థం. రైట్ అండి. చూసుకున్నట్లయితే మనము ఇంకొంచెం ఇక్కడ కొంచెం ప్రొఫార్మా కంటిన్యూ అవుతుందండి. కొంచెం ఒక్క 2 అంశాలు ఉంటాయండి, అవి నేను ఇక్కడ చూస్తాను. చూసుకున్నట్లయితే మొత్తం నగదు ప్రవాహాలు, ఇక్కడ కంటిన్యూ ఉందండి. ప్రొఫార్మా ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ 2-3 లైన్లు ఉంటాయి అంతే. రైట్. మొత్తం నగదు ప్రవాహాలు. రైట్. మొత్తం నగదు ప్రవాహాలు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అండి. రైట్. ఏ ప్లస్ బి ప్లస్ సి. చూసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ప్లస్ సి 3 ఇక్కడ కలిపి రాసిస్తామండి. రైట్. దీనికి ఏం చేస్తామంటే మనము రైట్ పోయిన సంవత్సరం అంటే గత సంవత్సరం యొక్క నగదు కలపాలి. రైట్. చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ మైనస్ తీసేసినట్లయితే ప్రస్తుత సంవత్సరం నగదు తీసివేయాలి. లేదు గత సంవత్సరం యొక్క నగదును తీసివేసి ప్రస్తుత సంవత్సరం, కొంచెం మిస్టేక్ అండి. రైట్. గత సంవత్సరం యొక్క నగదును కలిపి ప్రస్తుత సంవత్సరం యొక్క నగదును తీసివేసినట్లయితే మనకు కరెక్ట్గా రావాలి. లేదా కొన్ని సందర్భాన్ని బట్టి మారొచ్చు కూడా. ఈ రెండుటి మధ్యన తేడానే గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరం, ఈ రెండుటి మధ్యన తేడానే మొత్తం నగదు ప్రవాహాలు రావాలి. ఇది వచ్చినట్లయితేనే మనకు ప్రాబ్లం క్లియర్గా చేసినట్టు, కరెక్ట్గా చేసినట్టు. ఇక రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్యన తేడా వచ్చినట్లయితేనే మనకు కరెక్ట్గా చేసినట్టు, లేకపోతే మనం చేయనట్టు. నెక్స్ట్ ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ఏం చేస్తారంటే నగదు సమానతలు, నగదు మరియు నగదు సమానతలు అంటాడు. నగదు సమానతలు. రైట్. మరి నగదు సమానతలు అంటే మనం చూసుకున్నట్లయితే నగదు అంటే మనకు తెలుసు. నగదు అంటే ఏంది? ఇక నగదు అంటే మనం తెలుగులో కూడా నగదే అని అంటాం, ఇంగ్లీష్లో దీన్ని క్యాష్ అని అంటారు. రైట్. నగదు క్యాష్, తర్వాత బ్యాంక్ అని నగదు. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే నగదు సమానతలు అంటే అతి స్వల్ప కాలంలో నగదులోకి మార్చే ఏమైనా ఆస్తులు, అతి స్వల్ప కాలంలో నగదులోకి మార్చే ఆస్తులు. అతి స్వల్ప కాలం అంటే 3 నెలలు. 3 నెలల్లో నగదులోకి మార్చే కొన్ని ఆస్తులను ఏమంటారు? నగదు సమానతలు. రెండింటిని కూడా సమానతలే ట్రీట్ చేయాలి. రైట్. ఇది కూడా నగదుగానే భావించాలి, నగదు సమానత. ఎందుకంటే 3 నెలల కాలంలో నగదులోకి మారిపోతున్నాయి. సపోజ్ 3 నెలల కాలం ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే రైట్ ఒక కంపెనీ యొక్క ఆధిక్యపు వాటాలు కొనుగోలు చేశాము. 3 నెలల కాలంలో ఆధిక్య వాటా విమోచనం చెంది పైసలుగా మారే అవకాశం ఉన్నది, పైసలుగా మారుతుంది. సపోజ్ జనవరి 31 రోజు మనం ఆధిక్య వాటాలు కలిగి ఉన్నాం. మార్చి 31 రోజు ఆధిక్య వాటాలు విమోచనం చెంది నగదులోకి మారుతున్నాయి.
ఇప్పుడు ఇవి నగదు సమానతలు అంటే నగదు సమానతల కిందకే వస్తుంది. నగదు మరియు నగదు సమానతలు అంటే ఇది. నగదు అంటే ఇక మనకు తెలిసిందే. నగదు సమానతలు అంటే అతి స్వల్ప కాలంలో అంటే 3 నెలల కాలంలో నగదులోకి మార్చే ఆస్తులను వాటిని నగదు సమానతలు అని అంటారు. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే నగదు ప్రవాహ నివేదిక, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్, దీంట్లో 3 రకాల యాక్టివిటీస్ ఉంటాయండి. ఫస్ట్ ఏంది చూసుకున్నట్లయితే ఇంతకు మనం తెలుగు చూసుకున్నట్లయితే నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ ఉంది, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బి పెట్టుబడి కార్యకలాపాల నగదు ప్రవాహం. దాంట్లో చూసుకున్నట్లయితే క్యాష్ ఫ్లో ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అని. నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఇది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అని. దీన్ని చూసుకున్నట్లయితే మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏబిసి టోటల్. తర్వాత ఈ టోటల్ మనకి ఏముండాలి, ఈ 2 సంవత్సరాల యొక్క తేడా మాత్రమే ఏబిసి రావాలి. ఇది ఇక్కడ తేడా వచ్చిందంటే అంటే ఈ రెండింటి మధ్యన తేడా. ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్యన చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ 10,000 ఉన్నది, ఇక్కడ ఒక 8,000 ఉన్నది. రైట్, దీంట్లో డిఫరెన్స్ ఎంత ఉండాలంటే కేవలం 2,000 ఇక్కడ రావాలి. ఒకవేళ 2,000 కన్నా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనం చేసిన ప్రాబ్లం మిస్టేక్ అని మనం అర్థం చేసుకోవాలి. రైట్, నగదు మరియు నగదు సమానతలు. రైట్, ఇక ఈ క్లాస్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగవచ్చండి. జై హింద్.